ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేయండి. అన్నపూర్ణాదేవి శ్లోకం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యూమాశంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకార బీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 24/9/2025 బుధవారం. అమ్మకి మరొక రూపం. నవరూపంలో నవదేవతలుగా వనదేవతలుగా. బతుకమ్మ పండుగ కూడా ఇప్పుడే బ్రహ్మాండం జరుగుతోంది. బతుకమ్మ పండుగ అంటే కూడా శరన్నవరాత్రులే. అది గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరిగే శరన్నవరాత్రులు, ఇది వైదిక ప్రకారం జరిగేటువంటి శరన్నవరాత్రులు. అంతకు తేడా ఏం లేదు. ఒక ప్రాంతంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగ. మన బతుకులందరినీ కూడా చల్లగా కాపాడడానికి గిరిజనులు వాళ్ళు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ ప్రాంతం జరిగేటువంటి ఒక ఉత్సవం, మహోత్సవం చెప్తాను. అటువంటి మహోత్సవం అనేది సాక్షాత్తుగా శరన్నవరాత్రుల్లో భాగంగా జరుగుతుంది. అక్కడ మనకంటే ఒక ముందు రోజు జరుపుకుంటారు వాళ్ళు. అమావాస్య రోజు ఎంగిలిపోతూ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఈ రోజున మనకి అమ్మవారి ఏ రూపంలో దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని తెలుసుకున్నట్టయితే, బుధవారం రోజున ఆశ్వజ శుద్ధ మనకి తదియ, ఆశ్వజ శుద్ధ తదియ రోజున బుధవారం రోజున మనకి అన్నపూర్ణాదేవి అందరికీ ఆనందాన్ని, చైతన్యాన్ని, అలాగే బుద్ధిని, సిద్ధిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించే అమ్మవారు అంటే అన్నపూర్ణాదేవి. అన్నం సర్వదా శ్రేష్టం. అన్నం లేకపోతే ఏది లేదు. అన్నం ప్రాణ సమానం. అన్నం తిండంటే కదా మనకి చైతన్యం వచ్చేది. చైతన్యం వస్తే అమ్మను పూజించేది. సంతోషం వస్తే కదా అమ్మని భజన చేసేది. ఆ కడుపులో కాసింత అగ్నిహోత్రుడు చల్లబయట అన్నం తింటే కదా వచ్చేది. అటువంటి అన్న ప్రాణాధారమైనటువంటి అమ్మ స్మరణ అన్నపూర్ణాదేవి రూపంలో సాక్షాత్తుగా పరమేశ్వరుడికి అన్నదానము చేసినటువంటి శక్తి కలిగినటువంటి తల్లియే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని మనం నిరంతరం ప్రతినిత్యము ధ్యానం చేస్తాం. మనం అందరు ప్రతి ఇంట్లో కూడా దాదాపుగా అన్నపూర్ణాదేవి నమస్కారం చేసుకుని తింటారు. ఇప్పటికీ సనాధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా అన్నపూర్ణాదేవి నమస్కరిస్తారు. ప్రతి బ్రాహ్మణుడు ఔపాసన సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అనేటువంటి మంత్రము చేత అన్నశుద్ధి చేసి గాయత్రి మంత్రముతో ప్రాణాహుతులు వేసుకొని లోపల అగ్నిదేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత వాడి ఇష్టం కోసం తింటాడు. కాబట్టి ప్రతి వ్యక్తులు సనాధర్మాన్ని పాటించి అందరూ కూడా తప్పకుండా అన్నానికి నమస్కారం చేసుకొని తింటారు. అటువంటి ప్రాణాధారమైనటువంటి రూపమే అన్నపూర్ణాదేవి. చేతిలో గంటె పట్టుకొని మన కోసం వడ్డించాలి సిద్ధంగా వస్తుంది అమ్మవారు. మరి అమ్మవారికి ఏ సమయంలో పూజ చేయాలి? ప్రాతకాలంలో పూజ. ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి, 6 గంటల లోపల మీ స్నానం అయిపోవాలి. ఆ తర్వాతకి మనం అన్ని టకటక అమ్మవారికి పూజా సామగ్రి సిద్ధం చేసుకొని దీపం వెలిగించేసి శ్రీచక్రార్చనటువంటి అమ్మవారిని ఆవాహనం చేసి అన్నపూర్ణాదేవిని అమ్మవారి కలశంలో ఆవాహనం చేసి స్వాగతం అని చెప్పి అమ్మవారు స్వాగతం చెప్పి పాదం పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖేషు దాచమనీయం స్నానం. ఇక్కడ వస్త్రం, ఏ వస్త్రం కట్టాలి అమ్మవారికి? అన్నపూర్ణాదేవి ఇష్టమైన వస్త్రం ఏమిటి? తెలుపు రంగు వస్త్రమే. చాలా మంచి తెలుపు రంగు వస్త్రము, ఒక కద్దల్ లాంటి వస్త్రము అమ్మవారికి లాంటిది కట్టేయాలి. ఆ వస్త్రానికి ఎరుపు రంగు కానీ, పింక్ కలర్ కానీ, లేదా గోధుమ రంగు వర్ణం ఉన్నటువంటి అంచు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అంచు లేని చీర ఎవరికి కట్టకూడదు. అంచు లేని వస్త్రం ఎవరికి దానం ఇవ్వకూడదు. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే అమ్మవారికి కూడా ఇటువంటి అంచున్నటువంటి ఆ చీరని అమ్మవారికి అలంకారింపజేసి, అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు ఏమిటి వాళ్ళ అంటే మొగలి పువ్వులు అమ్మవారికి ఇష్టమే. అలాగే చామంతి పూలు, మల్లె పువ్వులు, అలాగే మనకి నందివర్ధనం పూలు దొరుకుతాయి. మనకి నందివర్ధనం పూలు, దవనము, మరువం. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క అలంకరణ అమ్మవారికి చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి చీరల్ని అలంకరింపజేసి ధూప దీప నైవేద్యాలు మంచిగా అమ్మకి సాంబ్రాణి పొగ వేసి, తర్వాత మనకి ఇష్టమైన అమ్మవారికి గంధ చందనాదులు అలంకరింపజేసి శ్రీచందనము శ్రీగంధం అలంకరింపజేసి, తర్వాత అష్టోత్తర నామార్చన. ఇక్కడ మనం రోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ రూపం ఉందో ఆ రూపము అష్టోత్తరం చెప్పాలి. రెగ్యులర్గా దుర్గా శరన్నవరాత్రి కదా, కాబట్టి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చెప్పాలి. ఇక్కడ 2 విషయాలు. ఏవైతే అమ్మవారి ఇప్పుడు వాళ్ళ అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చెప్పుకుంటూ అమ్మకి పుష్పార్చన చేయండి. అమ్మకి ఏది ఆ అలంకారంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి అర్చన. అలాగే మనకి దుర్గాదేవి అష్టోత్తరం చెప్పుకుంటూ
కుంకుమార్చన చేయండి. మనం అనుకున్న బంగారు బిళ్ళ అనుకున్నాం కదా, దానిపైన ఉన్నటువంటి బంగారు బిళ్ళతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ప్రతిరోజు కుంకుమార్చన మార్చుకోవచ్చు, ప్రతిరోజు ఆ విగ్రహాన్ని కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు, ఆ బిళ్ళకి అభిషేకం చేసుకోవచ్చు. ఆ కుంకుమార్చన అందరికీ అలంకారంగా ఇవ్వాలి, అందరికీ ముత్తైదులకు ఇవ్వాలి. కుంకుమార్చన చేసుకొని అప్పుడు మనం ధూపము, దీపము, నైవేద్యము. మరి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి? అన్నపూర్ణాదేవి అయినటువంటి ఆ తల్లికి మనం నైవేద్యం పెట్టగలుగుతాం? అసలు దేవుడు తింటే మనకేమన్నా మిగులుతుందా అసలు? కానీ శ్వాస ద్వారా వాళ్ళు స్వీకరించి వారి ప్రసాదం మనకిస్తారు. ఆ వస్త్రం వారు కట్టుకొని ఆనందపడి ఆ వస్త్రాన్ని మనకి ఇచ్చేస్తారు. ఆ వస్త్రాన్ని మనం కట్టుకొని ఆనందమయ జీవనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. అదే కదా అమ్మ అర్థం. అమ్మ ఏది తీసుకోదు, అన్నీ మనకిస్తుంది. అసలు అమ్మలోనే మనం పుట్టాం. ఈ ప్రపంచము, ఈ యొక్క భూగోళము, ఈ యొక్క షోడశ గోళాలన్నీ కూడా అమ్మలోంచి వచ్చినవే. ఆ విషయం మర్చిపోతున్నాం. అమ్మ ఇచ్చి అమ్మని తీసుకుంటుంది, ఇవ్వడమే తెలుసు తప్ప అమ్మకి తీసుకోవడం తెలియదు. కాబట్టి అన్నమే పెట్టినటువంటి తాను మన దగ్గర తీసుకుంటుందా? కానీ మన తృప్తి కొరకు అమ్మకి వాసన రూపంలో, ఘ్రాణ రూపంలో అమ్మ నివేదన చేయాలి. మరి ఏ పెట్టాలన్నా అమ్మవారికి అన్నము అని అడిగితే, అంటే ముఖ్యంగా అమ్మవారికి గారెలు పెడతారు, మినప గారెలు కానీ బాగా పెడతారు. దాంట్లో ఒక అల్లం వేస్తే పెంచి అల్లము, తర్వాత మనకి అల్లం కాస్త, జీలకర్ర కాస్త, మిరియాలు కాస్త వేసి చిరు లేకుండా ఉన్నటువంటి గారెలు అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే బూరెలు అమ్మవారికి, అన్నం, పెసరపప్పు వేసినటువంటి కొంత అన్నం, అంటే అన్నంలో వండుతున్నప్పుడే 4 గిన్నెలు పెసరపప్పు వేసి ఆ మహానివేదన అన్నం ఒకటి పెట్టడం. చిత్రాన్నం అంటే చింతపండుతో చేసినటువంటి చిత్రాన్నం, పులిహోర, దధ్యోదనము. ఇక్కడ ద్రాక్ష పళ్ళు, అదే మనకి ఎండు ద్రాక్ష పళ్ళు వేసిన పులిహోర కానివ్వండి, దధ్యోదనం కానివ్వండి, లేదా మనకి దానిమ్మ పళ్ళు చేసినటువంటి, దానిమ్మ గింజలు వేసినటువంటి దధ్యోదనం కాని అమ్మకు నివేదన చేయడం అనేది చాలా విశేషము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేస్తే బహు సంతుష్టురాలవుతుంది అమ్మవారు. అలాగే ఈ రోజున అమ్మవారికి కదంబం కూడా పెడతారు. ఈరోజు కూడా అమ్మవారికి కదంబం అంటే అన్ని రకాల కూరగాయలతో చేసినటువంటి పదార్థాన్ని, అంటే ఒక రకంగా కిచడి అమ్మవారికి నివేదన చేస్తే అమ్మ సంతుష్టులవుతుంది. అలా అమ్మవారికి నివేదన చేసి ధూప, దీప, నైవేద్య, తాంబూలాదులు ఇచ్చి, మంగళహారతి ఇచ్చి అమ్మకి స్తోత్రపాలన చేయండి. తప్పకుండా పిల్లల చేత స్తోత్రాలు చదివించండి, శ్లోకాలు చదివించండి. అద్భుతమైన అమ్మ అనుగ్రహాన్ని పొందుకొని విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలవంతమైనటువంటి ఆనంద యుగాలు పొందడానికి అవకాశం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. साध्यासंदेवाः अभ्यसंभूत पृथिव्यरसाच्च विश्वकर्मणः समासाध्ये तस्य त्वष्टाविधं लक्ष्मीदेव पुरुषस्य विश्वपादात्मके वेदाहमेतं वृषमहन्तं आदित्यवर्णं तव सत्पुरस्ताद् तमेवं विद्वान् अमृतैः भवति नान्यपन्था विद्यते जनाय प्रजापदक्षपितर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा प्रजानुद्गनं मरीचिनां निर्विच्छन्ति वेदसाः यो देवेभ्यातवते यो देवानां पुरोहितः पूर्वयो देवेभ्यो जातः नमो ऋषाय ब्राह्मणे ऋषं ब्राह्मं जनयन्तः देवाग्रजतन्त्रवर्ण यस्त्वैवं रामः विद्यात् तस्य देवासमशे हरीषदे लक्ष्मीश्वरज्ञो अहोरात्रे पार्श्वे नक्षत्राद्भुगुं नष्टमव्यात्तं निष्ठुमनिषाणा अवमनिषाणा सर्वं मनिषाणा तच्छिव्यरावणीमहे गातुं यज्ञोदये दैवी स्वस्तिरुत्पन्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जदादिभेषणा घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः काशीपुरनिवासाय कामितार्थप्रदायिने विशालाक्षसमेताय विश्वनाथाय मङ्गलं सम्राजं च विराजं च विश्वैर्जासनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे तया मातकं सृजामसि मानो हितं चेज्जातवे भोगामश्वं पुरुषं जगतो अभिभ्रदग्न आगहिष्वजामा परिपातया आनन्दकर्पूरमन्दिरनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर जगदम्ब विश्ववारिणी माता की जय अन्नपूर्णा माता की जय।